ఓకేనా. సంస్థాగత పరపతి, సంస్థాగత పరపతిలో ఫస్ట్ వచ్చేసి ప్రభుత్వం యొక్క పరపతి, రెండవది వచ్చేసి సహకార పరపతి సంఘాలు, వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, నాబార్డ్. ఇవి చాలా చాలా ముఖ్యం. ఓకేనా. ప్రతి ఒక్క దాని గురించి కూడా నేను చాలా వివరంగా చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. భారతదేశంలో చెప్పాలి అంటే 1969లో 1969లో 14 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం అనేది జరిగింది. 1980లో మనకి దాదాపు 6 వాణిజ్య బ్యాంకులను జాతీయం చేయడం అనేది జరిగింది. అదేవిధంగా మన భారతదేశంలో 1963లో మనకి ఏఆర్డిసిని తీసుకొచ్చారు. అంటే తర్వాత 1969లో లీడ్ బ్యాంక్ పథకం, లీడ్ బ్యాంక్ అనే పథకాన్ని తీసుకోవడం అనేది జరిగింది. ఇలా మన భారతదేశం ఇవన్నీ తీసుకొచ్చారు. అయితే ఈ విషయాలు పక్కన పెడితే భారతదేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో ప్రభుత్వం వ్యవసాయ రంగానికి రుణం ఇచ్చేది కాదు. తర్వాత మన భారతదేశంలో వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వడం అనేది ప్రారంభించింది ప్రభుత్వం. సో ఫస్ట్ మన భారతదేశం పరపతి ఎవరు అందించారంటే ప్రభుత్వం అందించింది. తర్వాత దీనికంటూ ప్రత్యేక సంస్థ ఉండాలి అనగా భారతదేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన పరపతి సౌకర్యాలను అందించడం కోసం ప్రత్యేకమైన ఒక వ్యవస్థ ఉండాలని చెప్పి కొంతమంది ఆర్థికవేత్తలు సూచిస్తే అప్పుడు 1963లో ఏఆర్డిసి ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఏఆర్డిసి అనగా అగ్రికల్చర్ రీఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్. ఒకప్పట్లో మన భారతదేశంలో వ్యవసాయ రంగానికి రుణాలను అందించేటటువంటి ఏకైక సంస్థ ఏదైనా అంటే మనకి ఏఆర్డిసి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ రెండవది వచ్చేసి సహకార పరపతి సంఘాలు అనేసి అంటే చూడండి, ఇక్కడ భారతదేశంలో సహకార వ్యవసాయం అనే ఉద్యమం ఎప్పుడు ప్రారంభమైందంటే 1904లో ప్రారంభమైంది. అదేవిధంగా దీని ద్వారా భారతదేశంలో సహకార చట్టాన్ని 1912లో తీసుకోవడం అనేది జరిగింది. మన భారతదేశంలో వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వడం కోసం కీలక పాత్ర పోషించినటువంటి ఒక రంగం ఏంటంటే సహకార పరపతి సంఘాలు. ఓకేనా, లేదా సహకార రంగాలు అని పిలుస్తాం. ఈ డయాగ్రామ్ మనం ఒకసారి చూస్తే నేను దీని తెలియకనే బుక్ నుంచి తీసుకున్నా, మీరు కావాలంటే చెక్ చేయండి. ఫస్ట్ వచ్చేసి సహకార పరపతి సంస్థలు. సహకార పరపతి సంస్థలు రెండు రకాలు, ఒకటి రూరల్, రెండు అర్బన్. గ్రామీణ సహకార పరపతి సంస్థలు, రెండు పట్టణ సహకార పరపతి సంస్థలు. ఓకేనా, పట్టణ సహకార పరపతి సంస్థలు వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ మీరు మనం ఒకసారి పరిశీలిస్తే ఇది సహకార పరపతి రెండు రకాలు, గ్రామీణ సహకార పరపతి సంస్థలు, రెండు పట్టణ సహకార పరపతి సంస్థలు. గ్రామీణ సహకార పరపతి సంస్థలు ఒకటి స్వల్పకాలిక పరపతి సంస్థలు, రెండవది వచ్చేసి దీర్ఘకాలిక పరపతి సంస్థలు. మళ్ళీ స్వల్పకాలిక పరపతి సంస్థల్లో మళ్ళీ రాష్ట్ర సహకార బ్యాంక్ ఉంటుంది, దీనినే కోఆపరేటివ్ బ్యాంక్ అని పిలుస్తాం. మళ్ళీ స్వల్పకాలిక పరపతి సంస్థల్లో జిల్లా కేంద్ర సహకార బ్యాంక్, దీనిని ఏమని పిలుస్తామంటే డిసిసిబి అని పిలుస్తాం. అదేవిధంగా ప్రాథమిక పరపతి సంఘాలు, దీనిని ఏమని పిలుస్తామంటే ప్యాక్స్ అని పిలుస్తాం. ఓకేనా, ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. సో దీన్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. సహకార చట్టం ఎప్పుడు అమలులోకి వచ్చింది అనేసి అంటే మన భారతదేశంలో మనకి 1912లో అందుబాటులో రావడం అనేది జరిగింది. ఓకేనా. ఇది నెక్స్ట్ దీర్ఘకాలిక పరపతి సంస్థలు అంటే రాష్ట్ర సహకార వ్యవసాయం గ్రామీణాభివృద్ధి బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయం గ్రామీణాభివృద్ధి బ్యాంకు. ఓకేనా. ఇప్పుడు నేను దీని గురించి చాలా వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను, చాలా జాగ్రత్తగా మీరు వినే ప్రయత్నం చేయండి. ఓకేనా. సరే చూద్దాం. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి నేను ఏం చెప్తున్నానంటే గ్రామీణ పరపతి సంస్థలు పట్టణ ప్రాంతంలో ఉన్నాయి. ఇవి రాష్ట్ర స్థాయిలో పనిచేసే సహకార వ్యవసాయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకులు. ఇది గ్రామీణ స్థాయిలో పనిచేసేటటువంటి ఇవి దీర్ఘకాలిక రుణాలు అందిస్తాయి. అయితే స్వల్పకాలిక రుణాలు అందించే ఈ మూడు కూడా. ఓకేనా.
ఈ మూడింటి నేను ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తున్నా చూడండి. ఫస్ట్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్, ఫస్ట్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంక్. రెండవది వచ్చేసి డిసిసిబి, డిసిసిబి. మూడవది వచ్చేసి ప్యాక్స్, మూడవది వచ్చేసి ప్యాక్స్. ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి, ఓకేనా. దీనిపైన నాబార్డు ఒకటి ఉంటుంది మిత్రమా, నాబార్డు ఒకటి ఉంటుంది, ఓకేనా. ఇక్కడే చాలా జాగ్రత్తగా చెప్పేస్తున్నా, వినేయండి, ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్, అర్థమవుతుందా. కోఆపరేటివ్ బ్యాంక్ ఇక్కడ వ్యవసాయానికి రుణాలు అందించడం కోసం నాబార్డ్ అనేది జాతీయ స్థాయిలో పనిచేస్తుంది, జాతీయ స్థాయిలో పనిచేస్తుంది, ఓకేనా. ఇది కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబడింది ఒక చట్టం ద్వారా. కోఆపరేటివ్ బ్యాంక్ అనేది రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది, ఓకేనా, రాష్ట్ర స్థాయిలో పనిచేస్తుంది. డిసిసిబి అనేది జిల్లా స్థాయిలో పనిచేస్తుంది, ఓకేనా. ప్యాక్స్ అనేది గ్రామీణ స్థాయిలో పనిచేస్తుంది, ఓకేనా, ఓకేనా. చాలా జాగ్రత్తగా వినండి, అర్థమవుతుందా. నాబార్డు, కోఆపరేటివ్ బ్యాంకు, డిసిసిబి, ప్యాక్స్. ఇక్కడ చూస్తే సహకార పరపతి సంస్థలు రెండు, గ్రామీణ సహకార పరపతి సంస్థలు రెండు స్వల్పకాలిక రుణాలు ఇచ్చేవి, దీర్ఘకాలిక రుణాలు ఇచ్చేవి. స్వల్పకాలిక రుణాలు ఫస్ట్ వచ్చేసి కోఆపరేటివ్ బ్యాంకు, రెండవది వచ్చేసి డిసిసిబి, మూడవది వచ్చేసి ప్యాక్స్. ఇక్కడ దీర్ఘకాలిక రుణాలలో రాష్ట్ర స్థాయిలో సహకార వ్యవసాయం గ్రామీణ అభివృద్ధి బ్యాంకు ఒకటి, ప్రాథమిక స్థాయిలో అనగా గ్రామీణ స్థాయిలో వ్యవసాయము గ్రామీణ అభివృద్ధి బ్యాంకు, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్తున్నాను మీకు, ఈ స్ట్రక్చర్ చెప్తున్నా, ఈ స్ట్రక్చర్ చెప్తున్నా. ఇది రాష్ట్ర స్థాయిలో ఉంటుంది. మన భారతదేశంలో ప్రస్తుతం కోఆపరేటివ్ బ్యాంక్స్ మొత్తం వచ్చేసి సహకార సంస్థ ఎన్ని ఉన్నాయంటే 28 రాష్ట్రాలు ఉన్నాయి, కాబట్టి 28 కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. అనగా భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది. 28 రాష్ట్రాలకు గాను 28 కోఆపరేటివ్ బ్యాంక్స్ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాకి కూడా ఒక్కొక్క కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది. సో డిసిసిబి ఉంటుంది. దీనిని ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ అనుకుంటే, ఆంధ్రప్రదేశ్ ఎన్ని జిల్లాలు ఉన్నాయి, 13 జిల్లాలు ఉన్నాయి. పాత జిల్లాల ప్రకారం 13 జిల్లాలు ఉన్నాయి. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి జిల్లాకు డిసిసిబి ఉంటుంది, కాబట్టి 13 డిసిసిబిలు ఉన్నాయి, మీరు చూసుకోవడం కావాలంటే. అదేవిధంగా ప్యాక్స్ అనేది మన గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. దాదాపు 1900 పైగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్యాక్స్ అనేవి ఉన్నాయి. ఇంకా దేశాలలో తల వేలలో ఉన్నాయి, ఓకేనా. ఆ సంఖ్య మనకు అవసరం లేదు, ఇది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ చూడండి, ఇవి సహకార సంస్థలు ఇమేజ్. ఇప్పుడు ఒక రైతు ఈ సహకార సంఘాల ద్వారా రైతు రుణాన్ని పొందాలి అని అంటే ఇక్కడ చూడండి ప్యాక్స్ ఉంది. ప్యాక్స్ అంటే ఏంటంటే ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్, ఓకేనా. అనగా ఇక్కడ గ్రామీణ స్థాయిలో సహకార బ్యాంకులు ఉంటాయి, సహకార బ్యాంకులు ఉంటాయి. ఈ సహకార బ్యాంకులకు వెళ్ళి రైతు తన పట్టాదారు పాస్ పుస్తకాన్ని ఇస్తే ఏం చేస్తారంటే ప్యాక్స్ అప్రూవల్ పెడుతుంది. అప్రూవల్ పెడితే ఏమవుతుంది, ఆ అప్రూవల్ మళ్ళీ ఎక్కడికి వెళ్తుంది, డిసిసిబికి వెళ్తుంది. అది ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్తుంది, మళ్ళీ నాబార్డుకి వెళ్తుంది, ఓకేనా. అక్కడి నుండి మళ్ళీ నాబార్డు ఆ రైతుకు రుణాన్ని ఆమోదించి కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్తుంది. కోఆపరేటివ్ బ్యాంక్ నుంచి నిధులు డిసిసిబికి వస్తాయి. అదేవిధంగా మళ్ళీ ప్యాక్స్కి వస్తాయి. ప్యాక్ అనగా సహకార బ్యాంకుల నుంచి రైతు డైరెక్ట్ రుణాన్ని పొందొచ్చు. ఇది ప్రాసెస్, ఓకేనా. అనగా చాలా జాగ్రత్తగా గమనించండి. నాబార్డు ఫస్ట్ కోఆపరేటివ్ ప్యాక్స్ సహకార గ్రామీణ స్థాయిలో పనిచేస్తున్న సహకార బ్యాంకులకు రుణం ఎక్కడి నుంచి వస్తుందిరా అంటే జిల్లా స్థాయిలో పనిచేస్తున్న డిసిసిబి ఇస్తుంది. డిసిసిబి అంటే డిస్ట్రిక్ట్ సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంక్, డిసిసిబి ఇస్తుంది. డిసిసిబికి ఎవరు ఇస్తారంటే రాష్ట్ర స్థాయిలో పనిచేస్తున్న కోఆపరేటివ్ బ్యాంక్ ఇస్తుంది. కోఆపరేటివ్ బ్యాంక్ ఎవరు ఇస్తారంటే నాబార్డు ఇస్తుంది. మరి నాబార్డుకి ఎవరు ఇస్తారంటే నాబార్డు దగ్గర ఉన్నటువంటి మొత్తం నిధులలో 50:50 50:50 అనగా ఆర్బీఐ 50% నిధులు ఇస్తే మనకి సెంట్రల్ గవర్నమెంట్ 50% నిధులు ఇస్తుంది, ఓకేనా. కాబట్టి మన భారతదేశంలో వ్యవసాయ రంగానికి రుణాలను జారీ చేసేటటువంటి అతి పెద్ద సంస్థ ఏదంటే నాబార్డ్.
అదేవిధంగా భారతదేశంలో వ్యవసాయ రంగానికి మరియు గ్రామీణ అభివృద్ధి కొరకు రుణాన్ని జారీ చేసేటటువంటి ఒక అపెక్స్ బాడీ గుర్తుపెట్టుకొని ఒక శిఖరాగ్ర సంస్థ అపెక్స్ బాడీ ఏది అనేసి అంటే మనకి నాబార్డ్ అన్నమాట. ఓకేనా? ఇలా భారతదేశ రైతాంగానికి సహకార సంఘాల ద్వారా రుణాన్ని అందించడం అనేది జరుగుతుంది. నాబార్డ్ నుంచి కోఆపరేటివ్ బ్యాంకు, మళ్ళీ డిసిసిబి, ప్యాక్స్ ఇలా వస్తాయి. అనగా గ్రామీణ స్థాయిలో ప్యాక్స్ పనిచేస్తే జాతీయ స్థాయిలో నాబార్డ్ పనిచేస్తుంది. నాబార్డ్ కి డిసిసిబికి మధ్య కోఆపరేటివ్ బ్యాంక్ ఉంటుంది. కోఆపరేటివ్ బ్యాంక్ కి ప్యాక్స్ కి మధ్య డిసిసిబి ఉంటుంది. అనగా ప్యాక్స్ కి నాబార్డ్ మధ్య డిసిసిబి మరియు కోఆపరేటివ్ బ్యాంకు పనిచేస్తాయి. అనగా నాబార్డు డైరెక్ట్ గా వ్యవసాయ రంగానికి రుణాలు ఇవ్వదు, ప్రత్యక్షంగా ఇవ్వదు, పరోక్షంగా ఇస్తుంది. అంతే కదా? ఇది దీనికి ఇస్తే ఇది దీనికి ఇస్తుంది, అలా వస్తాయి. అనగా ఇక్కడ ప్రత్యక్షంగా రుణాలు జారీ చేసేది ఎవరంటే ప్యాక్స్, మరి పరోక్షంగా ఈ మూడు జారీ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నాబార్డ్ గురించి మళ్ళీ చెప్దాం, ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? రైట్.